నమస్తే, నేను బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ ఈ వీడియోలో పాతవి కొత్తగా చేసినవి చూపిస్తాను చూడండి. కొన్ని కొత్తగా కూడా చేశాను. లాస్ట్ వరకు చూడండి, అర్థమవుతాయి. కొన్ని డిఫరెంట్ లాకెట్స్ అను, అది కాకుండా ఏంటంటే ఒక నక్లెస్ని బ్రేక్ చేసి సూత్రం చైన్కి ఎలా వేసాను అన్నీ చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. యాక్చువల్లీ ఏంటంటే కస్టమర్ ప్లెయిన్ బ్యాంగిల్స్ అనమాట. దానికి ఏం చేసామంటే సైజు తనకు ఓకే, కాకపోతే ఏంటంటే కలర్ కావాలన్నారు. అందుకని ఆ చిన్న పార్ట్ ఒకటి తీసేసి అదే పార్ట్లో సేమ్ గోల్డ్లో ఏం చేసామంటే గ్రీన్ పెట్టించేసాను. ఇప్పుడు ఇట్లా ఇది ఏం చేసామంటే సేమ్ ఇలా ఫ్లవర్స్ ఉన్నాయి, టూ ఫ్లవర్స్లో కొంచెం తీసేసి అదే ప్లేస్లో ఏం చేశానంటే ఇప్పుడు గ్రీన్ స్టోన్స్ కూర్చోబెట్టేశాను. అట్లా ఇదేంటంటే ఉన్న పాత గాజుల్ని మేము ఏంటంటే యూస్ చేసుకొని చేశానమాట. అదే గోల్డ్ యూస్ చేసుకొని చేయమన్నారు. అదే గోల్డ్తో యూస్ చేసుకొని గ్రీన్ స్టోన్ పెట్టించాను. ఇందులో కూడా వీళ్ళు ఏంటంటే సైజెస్ 2 బ్యాంగిల్స్ ఒక సైజు ఉన్నాయి, 2 బ్యాంగిల్స్ ఒక సైజు ఉన్నాయి. ఒకేసారి చేయించుకోలేదు ఇవి. ఒకసారి 2 చేసి మళ్ళీ సెకండ్ టైం ఇంకో 2 చేయించినట్టున్నారు. సైజెస్ కొంచెం డిఫరెంట్ ఉన్నాయన్నమాట. అవి కూడా ఏం చేసామంటే మొత్తం మ్యాచ్ చేసి ఇప్పుడు ఇవి 2 బ్యాంగిల్స్, ఇవి 2 బ్యాంగిల్స్, అంతా 4 బ్యాంగిల్స్ కలిపి ఇలా చేసి ఇచ్చేసాను. ఇది ఎవరికైనా ఇలా కావాలి అంటే కలర్ కావాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు. ఉన్న బ్యాంగిల్కి ఉన్న గోల్డే యూటిలైజ్ చేసుకొని తీసేసిన పార్టే ఇంకా ఎక్స్ట్రా గోల్డ్ లేకుండా ఇలా చేసి ఇచ్చాను. మీకు ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి. యాక్చువల్లీ ఏంటంటే ఒక నక్లీస్, ఈ బిట్ కూడా ఏంటంటే ఇవి మనకి ఉంటే ఇంతకుముందు పాతవి ఉన్నాయి చూడండి. మధ్యలో ఒకటి ఫ్లవర్ వచ్చి ఇటు ఒక ఫ్లవర్, ఇటు ఒక ఫ్లవర్, ఇక్కడ కూడా ఒక ఫ్లవర్ ఉంది. ఇది అట్లా నక్లీస్ అనమాట. పాత ఫోటో పెడతా చూడండి. ఆ నక్లీస్ని ఏం చేసామంటే బ్యాక్ సైడ్ ఉన్నవి తీసేసి కమ్మలు చేసి ఇచ్చాను. ఇప్పుడు చెన్నై స్క్రూ అడిగారు, చెన్నై స్క్రూ పెట్టేసి కమ్మలు చేసి ఇచ్చాను. బ్యాక్ సైడ్ ఈ స్క్రూ ఇచ్చేసి చెన్నై స్క్రూ అడిగారు, చెన్నై స్క్రూ పెట్టాను. దీంట్లోంచి తీసేసిన ఫ్లవరే అనమాట. తీసేసిన తర్వాత ఇప్పుడు ఇదేంటంటే మరీ బోడిగా ఉంటాయి కదా, 3 పీసెసే ఉన్నాయి. అందుకని చెప్పి ఏం చేసామంటే దానికి కొంచెం దూరంగా ఇక్కడ జాయింట్ చేశాను. అంతకుముందు ఇవన్నీ మూవబుల్ అనమాట, జరుగుతూ ఉండేవి. ఇప్పుడు ఏం చేసాం, ఇక్కడ ఒకటి ఉంచేసి అటొకటి ఇటొకటి పెట్టేసి జాయింట్ చేసేసి మధ్యలో ఏం చేసామంటే ముత్యము గ్రీన్, వాళ్ళకి ఏంటంటే మల్టీ కలర్ లాగా కావాలన్నారు. అందుకని చెప్పేసి మధ్యలో కూడా లూప్స్ పెట్టేసుకొని రింగ్స్ ముత్యము అవి పెట్టించేసాను. అంతకుముందు దీనికి కూడా ఉన్నాయి 3, అక్కడొకటి ఉన్నాయి, కొన్ని ఇరిగిపోయి ఉన్నాయి రింగ్స్. పాత ముత్యాలు వేస్తున్నారనమాట. అవన్నీ తీసేసి ఇప్పుడు కొత్తగా ఇట్లా కొంచెం డిఫరెంట్గా చేసి ఇచ్చాము. ఇప్పుడు మొత్తం ఇది మారిపోయింది. కమ్మలు లేవు. ఇంతకుముందు వీళ్ళకి కమ్మలు లేకుండా ఉట్టిగా నక్లీసే పెట్టుకుంటున్నారు. అందుకని చెప్పి అప్పుడు ఆ కమ్మలు కూడా తీసేసి ఇక్కడ కింద తీసేసిన బిళ్ళలే కమ్మల్లాగా చేసుకొని టోటల్ సెట్ చేసాము. ఇప్పుడు ఇది ఉన్న దాంతోనే సెట్ చేసాం అనమాట. ఇలా కావాలంటే కాంటాక్ట్ చేయని చెప్తాను. యాక్చువల్లీ ఇదేంటంటే కస్టమర్ దగ్గర ఒక వైట్ స్టోన్ నక్లీస్ ఉంది. మొత్తం ఇది నక్లీస్ యాక్చువల్లీ చిన్న నక్లీస్ అనమాట. దాంట్లో బిట్స్ ఇవన్నీ ఇటు ఉన్నాయి. ఇదంతా ఒక నక్లీస్. ఇంతకుముందు యాక్చువల్లీ ఇలా ఉంది. ఫోటో కూడా పెడతాను చూడండి, పాతది. ఇలా ఒక నక్లీస్ ఇటు ఉందన్నమాట. ఆ నక్లీస్ని ఏం చేసామంటే బ్రేక్ చేసేసి తనకేంటంటే ఇది నల్లపూసలోకి లాకెట్ అడిగారు. దీనికి ఇంకా నల్లపూసలు అవుతున్నాయి. రింగ్స్ పెట్టించేసాను బ్రేక్ చేసేసుకొని. ఇక్కడ నుంచి ఫ్లవర్స్ బ్రేక్ చేసేసాను. 8 ఫ్లవర్స్ బ్రేక్ చేసేసుకొని ఒక రింగ్ పెట్టించేసాను. ఇటొక రింగ్, ఇటొక రింగ్. ఇప్పుడు ఈ రింగ్లోకి ఇంకా నల్లపూసలు 2 లైన్స్ కావాలన్నారు, వేసేసుకుంటాం. బ్లాక్ డైమండ్స్ అడిగారు, అవి చేస్తున్నారు. అందుకని అంతవరకు చూపిద్దామని. తర్వాత ఏంటంటే తనకి తీసేసిన దానికి సూత్రం చైన్ లాగా కొత్తది కావాలన్నారు. ఇప్పుడు ఈ చైన్ కొత్తగా చేయించాను. 28 ఇంచెస్ లెంగ్త్ అడిగారు అనమాట, లెంగ్తీగా. ఆ చైన్కి ఏంటంటే 2 సైడ్స్ నాకు ఇది కావాలి, పాత తీసేసింది కావాలి అన్నారు. అందుకని బ్రేక్ చేసేసి ఈ దీంట్లోంచి తీసేసామన్నమాట. తీసేసి వైట్ స్టోన్ నక్లీస్ని ఇటు హాఫ్ వేయించేసి ఏంటంటే డైమండ్ ప్యాటర్న్, డైమండ్వి కదా, కొంచెం నీట్గా ఉంటుందని చెప్పేసి ఉన్నదాంతోనే ఇప్పుడు ఇలా కొత్త చైన్ చేయించేసుకొని దానికి వేసుకున్నారు. ఇక్కడ కింద సూత్రాలు యాడ్ చేయాలి. ఇంకా జస్ట్ ట్రై చేస్తున్నాము. సూత్రాలు ఇస్తాన్నారు, యాడ్ చేసి ఇస్తామన్నమాట. అలాగే ఉన్నదాన్ని కూడా మనం ఇట్లాగే నక్లీస్ లాగా కాకుండా ఇంకేదైనా వేరే విధాలుగా వాడుకోవాలని కూడా వాడుకోవచ్చు. ఇంకా దీనికి కావాలంటే కింద హ్యాంగింగ్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఇక్కడంతా హ్యాంగింగ్స్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం. లేదు నాకు సింపుల్గా ఇలాగే కావాలన్నారు. అందుకని డైమండ్ లుక్ కోసమే కింద మాత్రం ఇట్లాగే ఉంచేసి పైన మాత్రం 2 లైన్స్ బ్లాక్ డైమండ్ వేస్తున్నాను. అలాగే మనకి కావాలి అంటే అలాగే నక్లీస్ లాగా వాడుకోవచ్చు. లేదా నాకు నక్లీస్ వద్దు, డిఫరెంట్గా వాడుకోవాలి అంటే ఇలా డిఫరెంట్గా కూడా వాడుకోవచ్చు. తీసుకొస్తేనే చెప్పాను. తిని చాలా తీసుకొచ్చారు. చెప్పాను అనమాట ఏమేమి ఇట్లా చేసుకుందామంటే తను సాటిస్ఫై ఇవన్నీ ఇచ్చేయలేరు అనమాట. ఇలాగా డిఫరెంట్గా చేసుకోవచ్చు. తీసుకొస్తేనే అర్థమవుతాయి. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఒక కాసుహారం అండి, చూస్తే అర్థమవుతుంది మీకు. పాత హారము కాసు హారం తీసుకొచ్చారు. తను ఏంటంటే మల్టిపుల్ యూస్కి లాకెట్స్ నేను చేస్తున్నాను కదా, అవన్నీ చూసి వీడియోస్లో అలా కావాలి అన్నారు. అందుకని కాసు హారంలోంచి తీసేసాను. ఇప్పుడు ఇది తీసేసి ఇక్కడ ఒక బ్యాక్ స్క్రూ ఇచ్చాను. నేను ఎప్పుడు చెప్తాను కదా, ఇక్కడ క్లిప్స్ ఇచ్చాను అనమాట. ఇచ్చేసి ఇక్కడ దీనికి రింగ్స్ ఇంకా ఇవ్వాలి, మార్చాలి. అంతకుముందు ఫిక్స్ ఉంది కాబట్టి ఇలా రింగ్ ఉంది, అంతకుముందు ఇలా లింక్ తగిలిచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే దీనికి నేను ఈ రింగ్ మార్చుకోవాలి. ఇంకా ప్లస్ యాంటిక్ అడిగారు. ఎంత వైట్ వద్దు నాకు, యాంటిక్ చేసి పెట్టండి అన్నారు. అందుకని ఏం చేసామంటే లైట్ యాంటిక్ చేసేసి ఇప్పుడు ఇవి స్క్రూస్ అన్నీ ఇచ్చేసాను. నేను ఎప్పుడు చెప్తాను కదా,
ఇలా చేంజబుల్ లాగా అని చెప్పి ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ దీనికి ఈ పాత తీసేసి లింక్ లేజర్‌కి పంపించి ఇచ్చేస్తాను. అప్పుడు వాళ్ళేంటంటే ఇలా కావాల్సినప్పుడు ఇలా వేసుకుంటారు, వద్దంటే తీసేస్తారు. లేదు అంటే ఇప్పుడు ఇదే బీడ్స్ చాలా ఉంటాయి కదా మన దగ్గర, దానికి వేసుకోవచ్చు అని చెప్పి స్క్రూ పెట్టించాను. అలాగే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నది కూడా మనం ఇలా చేసుకోవచ్చు. చాలామందికి తెలీదు, ఏమైనా అయిపోతాయేమో, చేయలేమేమో అనుకుంటున్నారు. కాదు, నా వీడియోస్ చూసాక వీళ్ళు కూడా చూసి తీసుకొచ్చారు. అందుకని చెప్పి మనకి ఎలా కావాలో అలా స్క్రూస్ ఇవన్నీ పెట్టేసుకొని వాడుకోవచ్చు. అందుకే ఏంటంటే ఒకే దాంట్లో కుంచేసుకోకుండా, అంతకుముందు కాసుహారం అంటే కాసుహారం ఇట్లాగా జాయింట్ అయిపోయి ఇలాగే ఉంది. ఒకటే విధంగా కాసుహారం కిందే వాడుకోవాలి, లాకెట్ మార్చడానికి లేదు. ఇప్పుడు ఇది అన్ని ఇలా విధాలుగా వాడుకోవచ్చు, మల్టీ యూజ్ చేసుకోవచ్చు. పాతవి కూడా అలా తీసుకొచ్చారంటే ఏమి ఎలా చేయాలో చెప్తాను. ఇది యాక్చువల్లీ ఏంటంటే కస్టమర్ ఇది ఒక పాత లాకెట్ ఉంది, బ్యాక్ స్క్రూ పెట్టించాను. వీళ్ళు చాలా తీసుకొచ్చారు, దాంట్లో బ్యాక్ స్క్రూ పెట్టించాను, ఎప్పుడు చెప్తుంటాను కదా. ఇలాగేంటంటే బ్యాక్ స్క్రూ వల్ల ఉపయోగం, ఇట్లా బీట్స్ ఏదైనా సరే మనం ఇలా పెట్టేసుకొని వేసుకోవచ్చు. అందుకని ఏంటంటే బ్యాక్ స్క్రూ పెట్టించాను. అంతకుముందు వేరే బంప్ లాకెట్ ఉంది, అన్ని చైన్స్ వెళ్ళటం లేదన్నారు, అలా బ్యాక్ స్క్రూ పెట్టించేసాను. అలాగే ఇదేంటంటే పాతది ఇంతకుముందు మాంగ్టీకా ప్లెయిన్ ఉండేదండి, ఫోటో పెడతా చూడండి, మొత్తం ప్లెయిన్ మాంగ్టీకా. ఇంకా అవుతుంది, లేజర్లు ఇక్కడ రింగ్స్ పెట్టేయాలి. ప్లెయిన్ మాంగ్టీకాకి ఏం చేసామంటే చాంద్ ఇచ్చేసి ప్లెయిన్ది తీసేసాను. దీనికి ఒక బ్యాక్ చైన్ ఇస్తున్నాను, కావాల్సినప్పుడు మాత్రం మాంగ్టీకాకి వేసుకోవచ్చు. లేదు అంటే ఏంటంటే ఇది మాంగ్టీకా ఎప్పుడు మనం వాడం కాబట్టి, ఎక్కువ సార్లు మాంగ్టీకా వాడరు కదా, అందుకని ఏం చేయొచ్చు అంటే దీన్ని ఒక్కొక్కసారి మనం మామూలుగా విడిగా కావాలి అంటే ఇట్లా లాకెట్ లాగా వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు మనము పాపడ బిళ్ళలాగా వాడుకొని ఎక్కువసార్లు పాపడ బిళ్ళ ఎప్పుడో పెట్టుకుంటాం కాబట్టి విడిగా కావాలి అంటే ఇప్పుడు ఇలాగా ఏదైనా ఒక చైన్కి, ఏదో ఒక బీట్స్ చైన్కి ఇలా మనం వేసేసుకోవచ్చు. విడిగా ఏంటంటే నల్ల పూసలకి వేసుకోవచ్చు, దేనికో దానికి ఇలా స్క్రూ పెట్టేసుకొని ఇది విడిగా లాకెట్ లాగా కూడా వాడుకోవచ్చు. మనకి ఇలా లాకెట్ లాగా కూడా బాగానే ఉంటుంది ఇది. అలాగే వాడుకొని, లేదు అంటే మాంగ్టీకాకు వాడుకోవచ్చు, మన ఇష్టం అని. అందుకని ఇట్లాంటి వాటికి ఏంటంటే స్క్రూస్ పెట్టేయడం అనమాట. స్క్రూ వల్ల ఉపయోగం అదే, మనం దేనికైనా వాడుకోవచ్చు, వేరే చైన్స్కి మార్చుకుంటూ ఉండొచ్చు. పెద్ద బీట్స్ అయినా ఇబ్బంది లేదు, చిన్న బీట్స్ అయినా ఇబ్బంది లేదు. యాక్చువల్లీ ఏంటంటే కస్టమర్ ఇట్లా స్టోన్స్ తెచ్చుకున్నాను, ఆ వీడియోలు చూసి స్టోన్స్ చాలా రకాలు తెచ్చారు, చాలా ఉన్నాయి. ఆ స్టోన్స్కి ఏం చేసామంటే ఇప్పుడు కొత్తగా ఇవంతా గోల్డ్ చేసేసి ఆ ఉన్న స్టోన్ మధ్యలో ఒక్కటే వాళ్ళదనమాట. ఈ పింక్ స్టోను ఎల్లోయిష్ షేడ్ ఉందన్నమాట, ఇది ఈ స్టోన్ వాళ్ళది. మిగతా అంతా వైట్ పెట్టేసి సింపుల్గా ఇలా డిఫరెంట్గా చేసి ఇచ్చాను. ఏంటంటే 3 పీస్ తెచ్చుకున్నారు వాళ్ళు, సెంటర్ స్టోన్స్ ఒకటే వాళ్ళవి, మిగతా ఇలా పెట్టేసి నీట్గా స్టైల్గా ఇలా చేసి ఇచ్చాము. ఏంటంటే మీ దగ్గర ఏదైనా ఇట్లాంటి స్టోన్స్ ఉన్నా ఏదైనా ఉండి, వీళ్ళు ఒక 10-15 ఇయర్స్ నుంచి ఇలాగే పెట్టుకున్నారంటే, చాలా స్టోన్స్ ఉన్నాయి, ఏం వాడలేదు. ఆ స్టోన్స్ అన్నీ తీసుకొస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ వెరైటీస్ చేసి ఇచ్చారనమాట. దానికి చైన్ మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న వేరే చైన్స్ కూడా వేసుకోవచ్చు. చూపిద్దామని ఇలా మీకు స్వరోస్కి పర్ల్స్ వేసి చూపిస్తున్నాను, మన ఇష్టం ఎలాగైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కొత్తగా చేసిందనమాట. మీ దగ్గర ఇలాగ పాత స్టోన్స్ వాడని ఉన్న ఏదైనా ఉంటే తీసుకొచ్చారంటే ఎలా చేసుకోవాలో చెప్తాను. మీకు ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి పాతవి నేను చాలా విధాలుగా చేస్తూ ఉంటాను, ఇంకా చేస్తాను, ఎలా చేస్తాను ఏంటి అనేది మీకు తెలుస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.